హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు వచ్చేసి మనం చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ అండి. ఇది నా స్టైల్లో చూపిస్తాను. ఆనియన్స్ పెద్దవి 3, టమాటోస్ 4, మెంతం కూర పెద్దది, చిన్నది ఉంటే చిన్నది కూడా వేసుకోవచ్చు, పుదీనా, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ, ఇందులో కొబ్బరి గసాల పేస్ట్ వేస్తానండి. తయారు చేయ విధానం చూద్దాం మనం. ఇందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే చికెన్ కాబట్టి. చికెన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి, నా స్టైల్లో చూపిస్తాను. ఇలాచ్, లవంగ్, పట్టా, సాజీరా వేసేస్తున్నాను. ఆనియన్స్ వేయాలండి ఇందులో. పచ్చిమిరపకాయలు వేయాలండి. మెంతం కూర కూడా వేసేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, కరివేపాకు. పసుపు వేస్తున్నానండి, ఒక 2 స్పూన్స్ వేస్తానండి. అల్లం వెల్లిగడ్డ తర్వాత వేస్తానండి, ఎందుకంటే చికెన్ వేస్తాను ఫస్ట్. చికెన్ బాగా మగ్గుతుంది. నేను ఈ పాయింట్ ఆఫ్ టైంలో కారం వేస్తున్నాను అండి, సరిపడేంత. నేనేమో కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను, స్పైసీగా కావాలి నాకు. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి కారం పొడి. కొద్దిసేపు కలపాలి దీన్ని. చికెన్ మగ్గుతూ ఉందండి, ఆయిల్ రిలీజ్ అవుతుంది చూడండి. టమాటో వేస్తాను ఇప్పుడు. మూత పెట్టి మగ్గిస్తున్నానండి. కొద్దిగా గసాలు తీసి లైట్గా రోస్ట్ చేసి దీంట్లో కొంచెం కొబ్బరి వేసి, కొబ్బరి పొడి నా దగ్గర వేసేస్తాను. వేసి నేను దీన్ని మిక్సీ పడతానండి. ఏదో కొబ్బరి గసాలు వేస్తే టేస్ట్ గ్రేవీ కూడా బాగుంటుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 స్పూన్స్ వేసానండి. క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇప్పుడు ఇది ఉడుకుతుంది కండి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇందులో వాటర్ యాడ్ చేయాలండి. కొద్దిసేపు ఉడికించాలండి మూత పెట్టి. చికెన్ ఉడుకుతుంది చూడండి. మనం సాల్ట్ కలిపి పెట్టాం కదా, ఇది తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. కలర్ఫుల్గా ఉంది. ఫ్రెండ్స్ చూడండి, ఉడుకుతుంది బాగా. ఈ టైంలో మనము పేస్ట్ చేసి పెట్టాం కదా కొబ్బరి గసాలు, అందులో నేను కొద్దిగా కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేసాను, అందుకే గ్రీన్ అయింది. ఈ పేస్ట్ ఇందులో వేసేస్తాను, వాటర్లో ఈ పేస్ట్ వేసి కలుపుతాను. సో అప్పుడు ఏమవుతుందంటే గ్రేవీ చిక్కబడుతుంది మనకి. దీనివల్ల టేస్ట్ కూడా బాగా అవుతుందండి. కొబ్బరి గసాలు వేసాం కదా, గ్రేవీ టేస్ట్ కూడా బాగా పడుతుంది, కమ్మదనం యాడ్ అవుతుందండి కర్రీలో. కొద్దిగా పుదీనా వేస్తున్నాను నేను. ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి ఆయిల్ పైకి వస్తుంది, ఒక బంద్ చేయొచ్చండి మనం, అయిపోతుంది. చికెన్ అంటే అందరికీ ఇష్టం అండి. చికెన్ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు లేరు. చిన్న నుంచి పెద్ద వరకు చికెన్ అంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మా పిల్లలు కూడా అంతే. సో మీకు నా స్టైల్లో చికెన్ కర్రీ నచ్చినట్టయితే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను అండి, కొద్దిగా గరం మసాలా. నాన్ వెజ్ అంటేనే ఇది కంపల్సరీ. కొద్దిగా బిర్యానీ మసాలా ఉందండి, కలర్ఫుల్గా ఉంది గ్రేవీ. మనకు గ్రేవీ కావాలనే చేసాం కదా. సో కొబ్బరి గసాలు, కొత్తిమీర పేస్ట్ చేశాను అందులోనే. సూపర్గా ఉంటుందండి, మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది రోటీతో కానీ రైస్తో కానీ, బగారా అన్నం అయితే ఇంకా బాగుంటుందండి. చూడండి ఆయిల్ అంతా రిలీజ్ అయింది కదా మీకు. ఇక్కడ కర్రీ ఉడికి రెడీ అయిపోయిందండి. చికెన్ కర్రీ చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. ఇంకోటి గ్రేవీ కావాలంటే కూడా ఈ రకంగా ట్రై చేసి చూడండి మీరు, సూపర్గా ఉంటుందండి.
మీరు ఎంజాయ్ చేస్తారండి 100%. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. విత్ రైస్ తోటి నేను సర్వ్ చేశానండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి. టెంప్టింగ్గా ఉందండి. యమ్మీ యమ్మీ చికెన్ రెడీ.